వాళ్ళ భార్య చెప్పిందట. ఏ ఊరు? నేచరాపల్లి. హన్మకొండ నుంచి వస్తున్నారు ఇంటికి తల్లిదండ్రులు చూసుకోవడానికి. వస్తానికి కాలువ దాటిన తర్వాత చేతలు నొప్పి వచ్చిందట. కారు రిటర్న్ మలిపోయింది. కానీ స్టీరింగ్ తిప్పలేని పరిస్థితిలో కాలువలు పడిపోయింది. ఆమె చెప్పిన స్టేట్మెంట్ ఇక్కడ పోలీసులు చెప్తాను. ఇప్పుడు అలా ఎంత మంది ఉన్నారు? ఇద్దరు, తల్లి, తండ్రిను, బిడ్డ. పిల్లాడును భార్య బయటపడ్డారు. పిల్లగాడు చనిపోయిండు. తల్లి హాస్పిటల్ తీసుకున్నారు. ఆమె పిల్లగాడు. ఓకే. తక్షణమే మా ఇరిగేషన్ ఈ గారు శంకర్ సారు ఆదేశాల మేరకు DBM 48 ఓపెన్ చేస్తున్నాం. CRR క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసినాక వాటర్ లెవెల్ తగ్గుతాయి. తగ్గినాక కారు ఎక్కువగా మనం గుర్తించవచ్చు. ఆ ఉద్దేశంతో DBM 48 షట్టర్స్ ఓపెన్. సుమారు 12:30, 1 o'clock ప్రాంతంలో ఒక కుటుంబం కారులో ప్రయాణిస్తూ హన్మకొండ నుండి మేచరాజపల్లి గ్రామం వైపు తన ఇంటికి వెళ్తూ ఉన్నట్టు మార్గ మధ్యంలో ఇక్కడ తీరాజపల్లి కెనాల్ దాటినట్టు కొంచెం చెస్ట్ పెయిన్ లాగా వచ్చేస్తుందని అనగానే వాళ్ళు భార్య మరి చెస్ట్ పెయిన్ వస్తుంది ఎంతో పోదామని చెప్పేసి అనగానే వెనుకో తిప్పేసిండు. అప్పటికి మళ్ళీ అది సివియర్ అయిపోయి అతను ఏం చేయలేని తోచులో డైరెక్ట్ కెనాల్లోకి ఆ వెహికల్ వెళ్ళిపోయింది. ఆమె ఆ కెనాల్లో దుంకే క్రమంలోనే ఆమె కూడా వెహికల్లోకి వెళ్ళి గ్లాస్ డోర్ ఉంటుంది. ఆ గ్లాస్ డోర్లోకి తీసి బయటకు వచ్చేసింది. ఆ ఒడ్డు పట్టుకోమని పక్కన వాళ్ళు కాపాడారు. చిన్న బాబు సుమారు 2 years or 3 years ఉంటుంది. అతను కూడా చనిపోయారు. అందులో వెహికల్లో అతను ప్రవీణ్ కుమార్ అని చెప్తున్నారు. సోమవారం ప్రవీణ్ కుమార్ ఎల్ఐసి సంబంధించినటువంటి ఎంప్లాయ్ అని చెప్పారు. అతను ప్లస్ వాళ్ళ పాప 5 years పాప ఇద్దరు కూడా కార్లలో ఉన్నారని చెప్తారు. ఇంతవరకు ట్రేస్ ప్రొఫెషన్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఏమి ఇంకా ట్రేస్ కాదు. పిటిషన్ కూడా ఎటువంటిది ఇంకా రాలేదు. తర్వాత ఇదివరకు మేము ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి వాటర్ లెవెల్స్ కూడా తగ్గడానికి మనం ఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దాని డైవర్షన్ పాయింట్ పెట్టాము. హెవీ ఫ్లోటింగ్ ఉంది కాబట్టి వెహికల్ కూడా ఇంకా ట్రేస్ అవ్వడే పరిస్థితి లేదు. డెడ్ ఎండ్లో కూడా ప్రయత్నం చేస్తున్నాము. అన్ని ఆల్ ఎఫర్ట్స్ కంటిన్యూ ట్రేస్ అవుతాం. భార్య ఇప్పుడు ఓకే, ఆమె సేఫ్ అని ఉంది. మేము ఇమీడియట్లీ పడిన వెంటనే చూసిన వాళ్ళు ఒక 4 ఉండరు వెంటనే దొరికి ఆమెను పక్కకు లాగేసి తీసుకుని వచ్చింది. అంటే ఆ బాబు కూడా పోతా ఉంటే అతను కూడా పట్టుకున్నాను. అప్పటికే చిన్న బాబు కాబట్టి నేమ్స్ ఆమె ఇంకా గుర్తిస్తారు. ప్రవీణ్ కుమార్ అని తెలిసింది. సోమవారం ప్రవీణ్ కుమార్ అతను సెల్ఫ్ డ్రైవింగ్లో అతని కారు I10 వెహికల్ అని చెప్పారు. సార్ ఇంతకుముందుకు ఇక్కడనే సంఘటన ఇలానే జరిగింది సార్. అప్పుడు కూడా ఇలానే చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కూడా అంటే లాస్ట్ టైం అటువైపు